హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈ రోజు మనము దివాళీ సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ల్యాబ్ టెక్నీషియన్ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించి మరి MCQs విత్ ఎక్స్ప్లెనేషన్తో టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఉచితంగా PDF కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందండి. వీటితో పాటుగా మెగా 15 గ్రాండ్ టెస్ట్లు అండి, 80 మార్కులు ఈచ్ పేపర్కు ఉంటాయి. మరి అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క టెస్ట్ సిరీస్లో మనము ఎగ్జామ్ దగ్గర పడుతుందండి. జస్ట్ ఇంకా మనకి 10 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ టైంలో ఎవరైతే ఈ యొక్క మెగా గ్రాండ్ టెస్ట్లు బాగా ప్రాక్టీస్ చేస్తారో వారికి మరి మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా. మరి దివాళీ సందర్భంగా 599 కోర్స్ని జస్ట్ 299కి అందిస్తున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిరోజు 1 అవర్ మీకు టైం దొరికినా కూడా యాప్ ఓపెన్ చేయండి. సో టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనము విజయావకాశాలు అంతా మెరుగవుతాయి. ఓకేనా. వీటితో పాటుగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ పైన ఆఫర్ ఉంది. మీ ఫ్రెండ్స్ ఉంటే ఎవరైనా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి, డౌన్లోడ్ చేసి పర్చేజ్ చేయండి కోర్సు. మీకు ఒకవేళ యాప్ లింక్ కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అని చెప్పేసి కామెంట్ పెట్టినా కూడా నేను లింక్ అయితే పంపడం జరుగుతుంది మీకు. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. ఈ రోజు నుండి మనము ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి రివిజన్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఈ రోజున మనము రివిజన్ ప్రాసెస్ అయితే చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో వాటికి సంబంధించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మీకు కూడా ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. అంతేకాకుండా ఈరోజు గ్రాండ్ టెస్ట్ 9, ఓకేనా, మెగా గ్రాండ్ టెస్ట్ 10 ఈరోజు మరి నైట్ 9 o'clock అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది, గమనించాలి. మరి ఈరోజు మన రివిజన్లో భాగంగా మన సబ్స్క్రైబర్ చాలామంది తెలిపినటువంటి టాపిక్స్ ఏంటంటే బయోసేఫ్టీ స్టాండర్డ్స్ 1, 2, 3, 4 అండ్ హైపర్ సెన్సిటివిటీ 1, 2, 3, 4 అండ్ IgA, IgG, IgM, IgD, IgE అనేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ అయితే మనము ఇందులో చూడబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులోంచి ఒక మార్క్ మనకు తప్పకుండా వచ్చే అవకాశము ఉంది. ఓకేనా. ఈ యొక్క రివిజన్ సిరీస్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఓకేనా. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారండి. ఎందుకో అర్థం కావట్లేదు. మీకు ఖచ్చితంగా మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, మరి BSL అంటే ఏంటండి? బయోసేఫ్టీ లెవెల్స్ అంటారండి. ఓకేనా. ల్యాబొరేటరీలలో మరి స్టాండర్డ్స్ ఫాలో అవ్వడానికి తప్పకుండా ఇవి పాటించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకేనా. చూద్దాం. విచ్ బయోసేఫ్టీ లెవెల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ హ్యాండ్లింగ్ pathogens that pose a moderate hazard to laboratory workers and the environment. అంటే BSL స్టాండర్డ్ అంటే బయోసేఫ్టీ స్టాండర్డ్ ఏది ప్యాథోజన్స్ని హ్యాండిల్ చేయడానికి దేన్ని ఉపయోగిస్తాం మనము? మధ్యస్థ ప్రమాదాన్ని కలిగించే ప్యాథోజన్లను నిర్వహించడానికి అవసరమైన బయోసేఫ్టీ స్థాయి ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే. మోడరేట్ హజార్డ్ టు ల్యాబొరేటరీ వర్కర్స్, మధ్యస్థంగా మరి అపాయాన్ని కలిగించేటువంటివి. ఆన్సర్ BSL 1, BSL 2, BSL 3, BSL 4. ఏది ఫాలో అవ్వాలండి? ఆప్షన్ బి అండి, BSL అంటే బయోసేఫ్టీ స్టాండర్డ్ 2 అండి. ఓకేనా. బయోసేఫ్టీ లెవెల్ 2 అయితే మనము ఉపయోగించాల్సి ఉంటుందండి. వివరాలు చూద్దాం. BSL 2 ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ల్యాబొరేటరీస్ హ్యాండ్లింగ్ మోడరేట్ రిస్క్ ప్యాథోజన్స్. అంటే ఈ యొక్క ప్యాథోజన్స్, ఈ యొక్క వ్యాధికారక క్రిముల ద్వారా మరి ఎక్కువ ప్రమాదం అయితే ఉండదండి, మోడరేట్గా ప్రమాదం అయితే ఉంటుంది. అయితే ఇలాంటి వాటిని మనము హ్యాండిల్ చేయడానికి ఈ యొక్క BSL 2 స్టాండర్డ్స్ అయితే ఫాలో అవ్వాలి. ఇట్ ఇన్వాల్వ్స్ స్పెసిఫిక్ ట్రైనింగ్ అండ్ ప్రొసీజర్స్, ప్రికాషన్స్. అంటే ఈ యొక్క BSL స్టాండర్డ్ ఫాలో అవ్వాలన్నా కూడా మనకి దీనికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఉంటుంది. ప్రికాషన్స్, దానికి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలని కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్. ఓకే. విచ్ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ ఈజ్ కామన్లీ అసోసియేటెడ్ విత్ అలర్జిక్ రియాక్షన్ సచ్ యాజ్ హే ఫీవర్? ఓకేనా. హే ఫీవర్. విచ్ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ ఈజ్ కామన్లీ అసోసియేటెడ్ విత్ అలర్జిక్ రియాక్షన్ సచ్ యాజ్ హే ఫీవర్? అంటే హే ఫీవర్ వంటి అలర్జిక్ ప్రతిచర్యలతో సాధారణంగా ఏ హైపర్ సెన్సిటివిటీ రక్తాన్ని కలిగి ఉంటుంది? టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4.
మనం పైన చూసాం కదా, మన టాపికే హైపర్ సెన్సిటివిటీ 1 2 3 4 5 అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఇందులో మరి ఏ హైపర్ సెన్సిటివిటీ అనేది మరి అలర్జిక్ రియాక్షన్లకి కారణంగా చెప్పుకోవచ్చు? ఏంటండి ఆప్షన్? ఏ అండి, టైప్ 1 అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, చూద్దాం. Type 1 hypersensitivity or immediate hypersensitivity is a typically IgE అండి. IgE mediated and associated with the allergic reactions. IgE mediated and associated with allergic reactions and important question. టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ లేదా తక్షణ హైపర్ సెన్సిటివిటీ సాధారణంగా ఐజీఈ ద్వారా మధ్యవర్తిత్వం పొందుతుంది మరియు అలర్జిక్ ప్రతిచర్యలకు సంబంధించినది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. చూద్దాం. విచ్ ఇమ్యూనోగ్లోబులిన్ ఈజ్ ద మోస్ట్ అబౌండెంట్ ఇన్ అ హ్యూమన్ సీరం? మనుషుల సీరంలో అత్యధికంగా ఉన్న ఇమ్యూనోగ్లోబులిన్ ఏంటి? ఓకేనా, ఐజీ అంటే ఏంటండి? ఇమ్యూనోగ్లోబులిన్. ఓకేనా, ఇమ్యూనోగ్లోబులిన్ అంటారండి ఐజీ అంటే. ఓకేనా, ఐజీ దాంట్లో మళ్ళీ ఏ అని, ఎం అని, జి అని ఇంకా చాలా రకాలు ఉంటాయండి. ఇమ్యూనోగ్లోబులిన్లో చాలా రకాలు ఉంటాయి మళ్ళీ. మరి యొక్క మనుషుల యొక్క సీరంలో అత్యధికంగా ఉండేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ ఏంటి? ఐజీఏ, ఐజీఎం, ఐజీజీ, ఐజీఈ. ఆప్షన్స్ ఏ అండి? ఐజీజీ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, వివరాలు చూద్దాం. IgG is the most abundant immunoglobulin in a human serum. IgG అనగానే ఇది ఎక్కడ ఉంటుందని గుర్తుంచుకోవాలి? హ్యూమన్ సీరంలో ఉంటుందండి, రక్తంలోని సీరంలో ఉంటుంది. మరి ఎందుకు ఉపయోగిస్తారు? దీనివల్ల యూజ్ ఏంటి అంటే ప్రొవైడింగ్ లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ అండ్ మెమరీ రెస్పాన్స్. ఓకేనా, లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధకను పెంచడంతో పాటు జ్ఞాపక ప్రతిస్పందనను కూడా ఇది అందిస్తుంది. ఐజీజీ అనేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, విచ్ బయోసేఫ్టీ లెవెల్ ఈజ్ నెససరీ ఫర్ హ్యాండ్లింగ్ ప్యాథోజన్స్ విత్ హై రిస్క్? మీడియం రిస్క్కి ఏ బిఎస్ఎల్ స్టాండర్డ్ ఫాలో అవ్వాలో మనం చూసామండి. మరి హై రిస్క్లో, ఓకేనా, హై రిస్క్లో ఉన్నటువంటి ప్యాథోజన్స్ని హ్యాండిల్ చేసేటువంటి టైంలో మనము ఎలాంటి బయోసేఫ్టీ స్టాండర్డ్స్ని మనము ఫాలో అవ్వాలి? ఓకేనా, which biosafety level is necessary for handling pathogens with a high risk of aerosol transmitted infections that are often fatal? Okay, important question అండి. చూద్దాం మరి. ఆన్సర్ BSL1, BSL2, BSL3, BSL4. ఆప్షన్ డి అండి BSL4 అండి. హై రిస్క్ ఉన్నటువంటి ప్యాథోజన్స్తో మనము వర్క్ చేసేటువంటి టైంలో ఖచ్చితంగా BSL4 బయోసేఫ్టీ లెవెల్ 4 అయితే ఈ స్టాండర్డ్స్ మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. చూద్దామండి క్లియర్గా. BSL4 ఈజ్ ద హైయెస్ట్ బయోసేఫ్టీ లెవెల్. సో డిజిగ్నేటెడ్ ఫర్ ప్యాథోజన్స్ దట్ కాజ్ ఫైటల్ డిజీజెస్ అండ్ ఆర్ ట్రాన్స్మిటెడ్ బై ఏరోసెల్స్ సచ్ యాజ్ ద ఎబోలా వైరస్. అంటే ఏరోసెల్స్ అంటే వాయువుల ద్వారా వ్యాప్తి చెందేది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయండి ఈజీగా. కాబట్టి వీటిని పరీక్షిస్తున్నటువంటి సమయంలో హై రిస్క్. ఓకేనా, కాబట్టి BSL4 స్టాండర్డ్స్ అంటే బయోసేఫ్టీ లెవెల్ 4 అయితే మనం తప్పకుండా యూజ్ చేయాలి. లేదనుకో ఇది గాలి ద్వారా కూడా మనకు సోకేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎబోలా వైరస్ వంటివండి. ఎబోలా వైరస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, ట్రాన్స్మిటెడ్ బై ఏరోసెల్స్ అంటే ఏంటి? సో వాయువుల ద్వారా సంక్రమించేటువంటివి. నెక్స్ట్, విచ్ ఇమ్యూనోగ్లోబులిన్ ఈజ్ అ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అ మ్యూకోసాల్ ఇమ్యూనిటీ? అంటే మ్యూకోసాల్ నిరోధకతలో ప్రధానంగా పాత్ర వహించే ఇమ్యూనోగ్లోబులిన్ ఏది? అర్థమైంది కదండి. మ్యూకోసాల్ ఇమ్యూనిటీలో మరి ప్రధాన పాత్ర వహించేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ ఐజీలో ఏ రకము? ఐజీఏ, ఐజీఎం, ఐజీజీ, ఐజీడి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏంటి? ఐజీఏ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ ఐజీఏ అనేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ ఏం చేస్తుంది? మ్యూకల్ ఇమ్యూనిటీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మ్యూకోసాల్ ఇమ్యూనిటీలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వివరాలు చూద్దాం. IgA plays a crucial role in a mucosal immunity, being found in areas such as the gut, respiratory tract and
జెనెటికల్ ట్రాక్. అంటే ఐజీఏ అనేది మ్యూకోసాల్ రోగ నిరోధకతలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని ఉనికి గట్ మరియు శ్వాసకోశము మరియు మూత్రాంగ మార్గాలలో ఎక్కువగా ఉంటుంది. ఐజీఏ అర్థమైంది కదండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ బయోసేఫ్టీ లెవెల్ ఈజ్ రిక్వైర్స్ ఏ పాజిటివ్ ప్రొసీజర్ పర్సనల్ సూట్ ఫర్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ డేంజరస్ ప్యాథోజన్స్. అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్యాథోజన్ల నుంచి మనం రక్షణ పొందాలంటే ఎలాంటి బయోసేఫ్టీ లెవెల్స్ని మనము పాటించాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్యాథోజన్స్తో మనం వర్క్ చేస్తున్నప్పుడు మరి ఎలాంటివి ధరించాలి చూద్దాం. BSL1, BSL2, BSL3, BSL4. ఆన్సర్ ఆప్షన్ డి BSL4 అండి. ఓకేనా, హై రిస్క్ అన్నా కూడా నెక్స్ట్ అత్యంత ప్రమాదమైన కూడా ఒకటే, హై డేంజరస్ అన్న హై రిస్క్ అన్న ఒకటే. ఓకేనా, BSL4. BSL4 laboratories are a positive procedure suits for protect our workers from highly dangerous pathogens that could cause a severe or a fatal diseases. చాలా అంటే చాలా ప్రమాదకరమైనవిగా ఇవి మారవచ్చండి ఈజీగా. మరి ఇవి పరీక్షిస్తున్నటువంటి సమయంలో ఇతరులకు వ్యాప్తి చెందేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉండేటువంటివిగా మనము గుర్తుంచుకోవాలి. ఓకే, BSL4 స్టాండర్డ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, which hypersensitivity type is associated with a immunocomplexes, so depositing in a tissue causing inflammation. అంటే కణజాలాలలో ఇమ్యూనో కాంప్లెక్స్లు పేరుకుపోవడము మరియు ఇన్ఫ్లమేషన్ కలిగించే హైపర్ సెన్సిటివిటీ రకము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 ఏంటివన్నీ కూడా హైపర్ సెన్సిటివిటీ టైప్స్ అండి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. కణజాలాలలో ఇమ్యూనో కాంప్లెక్స్లు పేరుకుపోవడం మరియు ఇన్ఫ్లమేషన్ కలిగించే హైపర్ సెన్సిటివిటీ రకము. ఆప్షన్స్ అండి టైప్ 3. ఓకే, టైప్ 3 చూద్దాం. టైప్ 3 అంటే ఏంటో కూడా. టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ అకర్స్ వెన్ ఇమ్యూనో కాంప్లెక్సెస్ డిపాజిట్ ఇన్ టిష్యూస్ లీడింగ్ టు ఇన్ఫ్లమేషన్ అండ్ టిష్యూ డ్యామేజ్. అంటే ఏమవుతుందండి, ఇమ్యూనో కాంప్లెక్స్లు కణజాలాలలో పేరుకుపోవడం ద్వారా టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ అనేది జరుగుతుంది. ఇది ఇన్ఫ్లమేషన్ని మరియు కణజాల నష్టాన్ని కలుగజేస్తుందండి. ఇంపార్టెంట్. ఓకేనా, ఇన్ఫ్లమేషన్ మరియు కణజాల నష్టాన్ని కలిగిస్తుంది. ఇట్ లీడ్ టు ఇన్ఫ్లమేషన్ అండ్ టిష్యూ డ్యామేజ్. విచ్ ఇమ్యూనోగ్లోబిన్ ఈజ్ ద ఫస్ట్ టు రెస్పాండ్ డ్యూరింగ్ యాన్ ఇనీషియల్ ఇన్ఫెక్షన్. ప్రాథమిక ఇన్ఫెక్షన్ సమయంలో తొలుత స్పందించే ఇమ్యూనోగ్లోబులిన్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకే, ప్రాథమిక ఇన్ఫెక్షన్ సమయంలో తొలుతగా మన శరీరంలో స్పందించే ఇమ్యూనోగ్లోబులిన్ ఏది? IgA, IgM, IgG, IgD. ఆన్సర్ ఆప్షన్ బి అండి, IgM అండి. IgM ఇమ్యూనోగ్లోబులిన్ M. IG అంటే ఏం లేదండి, ఇమ్యూనోగ్లోబులిన్. ఓకేనా, దాంట్లో రకం ఏంటి? M. ఓకే, గుర్తుంచుకోండి. చూద్దాం వివరాలు. IgM is the first immunoglobulin to respond to an infection, acting as a initial line of defense. అంటే రోగ నిరోధక వ్యవస్థలో ప్రాథమిక రక్షణ వ్యవస్థగా పనిచేసేది IgM. మన శరీరంలోనికి ఏమైనా ఇన్ఫెక్షియస్ క్రీములు ప్రవహించినప్పుడు మొదటగా ఈ యొక్క ఇమ్యూనోగ్లోబిన్లే మరి ప్రాథమిక రక్షణగా ఉంటాయి. వాటిని మనము IgMగా మనమైతే పిలుస్తాము. ఓకే, నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ ఇన్వాల్వ్స్ cell-mediated immune response typically seen in conditions like కాంటాక్ట్ డెర్మటైటిస్. అంటే కాంటాక్ట్ డెర్మటైటిస్ వంటి పరిస్థితులలో సాధారణంగా కల్పించే సెల్ మీడియేట్ ఇమ్యూనో రెస్పాన్స్ కలిగించే హైపర్ సెన్సిటివిటీ రకము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. ఏ హైపర్ సెన్సిటివిటీ అండి? ఆప్షన్ డి అండి, టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ అండి. ఓకేనా, టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ డిలేడ్ టైప్ హైపర్ సెన్సిటివిటీ ఈజ్ అ సెల్ mediated and does not involve antibodies often seen in conditions like కాంటాక్ట్ డెర్మటైటిస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ యొక్క టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ అంటే ఏంటిదండి? దీన్ని డిలేయిడ్ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ అంటారండి. మరి ఇది సెల్ మీడియేటెడ్గా ఉంటుంది మరియు యాంటీబాడీలను కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ ఏం కలిగి ఉంటుందండి? యాంటీబాడీలను అయితే కలిగి
ఉంటుంది. డిలేడ్ టైప్ హైపర్ సెన్సిటివిటీ దీన్ని పిలుస్తాము. నెక్స్ట్ వన్, విచ్ immunoglobulin class is responsible for mediating allergic reactions such as సో అనాఫైలాక్సిస్ అంటే అనాఫైలాక్సిస్ వంటి అలర్జిక్ ప్రతిచర్యలకు కారణమయ్యే ఇమ్యునోగ్లోబులిన్ తరగతి ఏది? ఐజీఏ, ఐజీఎం, ఐజీజీ, ఐజీఈ. ఆప్షన్ డి అండి ఇమ్యునోగ్లోబులిన్ ఈ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. Immunoglobulin is responsible for allergic reactions by binding to allergens and causing the release of histamine and important question. Allergens and causing the release of histamine leading to symptoms like anaphylaxis. ఓకేనా, చూద్దాం వివరాలు క్లియర్గా. ఐజీ అలర్జిక్ ప్రతిచర్యలకు బాధ్యత వహిస్తుంది. ఇది అలర్జైన్లకు బైండ్ అవుతుంది మరియు హిస్టమిన్ విడుదల కలిగిస్తుంది. ఇది అనాఫైలాక్సిస్ వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఇమ్యునోగ్లోబులిన్ కెన్ క్రాస్ ద ప్లేసెంటా టు ప్రొవైడ్ పాసిటివ్ ఇమ్యూనిటీ టు ద ఫేటస్. అంటే ఫేటస్కు పాసివ్ ఇమ్యూనిటీని అందించడానికి ప్లాసెంటా ద్వారా వెళ్ళగలిగే ఇమ్యునోగ్లోబులిన్ ఏది? ఐజీఏ, ఐజీఎం, ఐజీజీ, ఐజీఈ. ఆప్షన్స్ ఏంటి? ఐజీజీ అండి. ఓకే, ఇమ్యునోగ్లోబులిన్ జీ. వివరాలు చూద్దాం. అసలు ఇదేంటి అనేది కూడా చూద్దాం, మనం క్లియర్గా అర్థమవుతుంది. ఐజీజీ ఈజ్ ద ఓన్లీ ఇమ్యునోగ్లోబులిన్ దాట్ కెన్ క్రాస్ ద ప్లెసెంటా. ఓకే, గివింగ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ టు ద ఫైటస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఐజీజీ అనేది ప్లెసెంటా ద్వారా వెళ్ళగలిగే ఏకైక ఇమ్యునోగ్లోబులిన్. ఇది ఫేటస్కు ప్యాసివ్ ఇమ్యూనిటీని అందిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఎట్ విచ్ బయోసేఫ్టీ లెవెల్ కెన్ లో రిస్క్ మైక్రోబ్స్ లైక్ నాన్ ప్యాథోజెనిక్ ఈ కోలి బీ సేఫ్టీ హ్యాండిల్డ్. అంటే చాలా తక్కువ ప్రమాదం కలిగి ఉన్న మైక్రోబ్లను సురక్షితంగా నిర్వహించడానికి లైక్ ఈ కోలి లాంటి ప్యాథోజెన్స్ని కూడా అంటే వీటి నుంచి సురక్షితంగా ఉండడానికి ఎలాంటి బయోసేఫ్టీ అవసరము? బయోసేఫ్టీ లెవెల్ 1, బయోసేఫ్టీ లెవెల్ 2, బయోసేఫ్టీ లెవెల్ 3, బయోసేఫ్టీ లెవెల్ 4. ఆప్షన్ ఏ అండి 1 సరిపోతుందండి. బయోసేఫ్టీ లెవెల్ 1 సరిపోతుంది. ఎందుకంటే ఇవేమంతా ప్రమాదకరమైనవి కాదు, కంటామినేషన్ కూడా ఎక్కువ కలిగించవు, స్ప్రెడ్ అనేది ఉండదు ఎక్కువగా ఈ కోలి బ్యాక్టీరియా. ఓకే, చూద్దాం. BSL 1 ఈజ్ ద లోయెస్ట్ లెవెల్ అండి. ఏంటండి BSL 1 అనేది? లోయెస్ట్ లెవెల్ suitable for non-pathogenic organisms that pose a minimal threat to the personnel and the environment. అంటే వీటి ద్వారా ఎలాంటి నష్టం అయితే ఉండకపోవచ్చండి. ల్యాబ్ పర్సన్ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఓకే, ప్యాథాలజిస్ట్ కావచ్చు, లేదా బయట ఎన్విరాన్మెంట్కి కూడా ఎలాంటి నష్టం అయితే ఉండదు, చాలా తక్కువ. ఓకే, నెక్స్ట్ వన్, which hypersensitivity type is characterized by antibody binding to cell surface antigens leading to cell destruction. Important question అండి. సెల్ సర్ఫేస్ యాంటీజెన్లకు యాంటీబాడీ బైండింగ్ మరియు సెల్ నాశనానికి దారితీసే హైపర్ సెన్సిటివిటీ రకం ఏది? టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. ఆప్షన్ బి అండి టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ అండి. చూద్దాం వివరాలు. Type 2 hypersensitivity involves antibody binding to cell surface antigens, resulting in cell lysis or destruction, such as in a hemolytic anemia. ఓకేనా, హెమోలిటిక్ అనీమియా కూడా కలిగించవచ్చండి టైప్ 2 హైపర్సెన్సిటివిటీ అనేది. సెల్ సర్ఫేస్ యాంటీజెన్లకు యాంటీబాడీ బైండింగ్ను కలిగి ఉంటుంది. ఫలితంగా సెల్ లైసిస్ లేదా నాశనం కూడా జరుగుతుందండి ఆ సెల్ అనేది. ఓకే, నెక్స్ట్ వన్, which immunoglobulin is primarily present in tears, saliva and breast milk. కన్నీళ్ళు, లాలాజలము, తల్లిపాలలో ప్రధానంగా ఉండే ఇమ్యునోగ్లోబులిన్ ఏది? ఏంటండి ఏముంటుందండి? ఐజీఏ, ఐజీఎం, ఐజీజీ, ఐజీఈ. ఆప్షన్ అండి ఐజీఏ అనేది ఉంటుందండి, ఇమ్యునోగ్లోబులిన్ ఏ. చూద్దాం. ఐజీఏ ఈజ్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ బాడీలీ secretions like tears, saliva and breast milk, providing local immunity. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఐజీఏ అనేది ప్రధానంగా కన్నీళ్ళు, లాలాజలము మరియు తల్లిపాలు వంటి శరీర రసాయనాల్లో కనిపిస్తుంది. ఇది స్థానిక రోగ నిరోధకతను
అందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాము. విచ్ బయోసేఫ్టీ లెవెల్ మ్యాండేట్స్ ద యూజ్ ఆఫ్ అ కంట్రోల్డ్ ఎయిర్ సిస్టమ్ అండ్ HEPA ఫిల్టరేషన్ టు ఎగ్జాస్ట్ ఎయిర్ టు హ్యాండిల్ ఇన్ఫెక్షియస్ ఏరోసెల్స్. అంటే సంక్రమించే వాయువులను నిర్వహించడానికి నియంత్రిత గాలి వ్యవస్థలు మరియు ఎగ్జిస్ట్ గాలి కోసము హెపా ఫిల్టరేషన్ అవసరమైన బయోసేఫ్టీ స్థాయి ఏంటి? ఎలాంటి బయోసేఫ్టీ లెవెల్లో మరి ఇలాంటి వాటిని ఉపయోగిస్తాం? లైక్ ఎగ్జిస్ట్ ఫ్యాన్స్ కావచ్చు, ఓకేనా, ఫిల్టరేషన్ ఏసీ సిస్టమ్ కావచ్చు. వీటిని ఏ BSL లెవెల్లో ఉపయోగిస్తామండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, BSL 3 బయోసేఫ్టీ లెవెల్ 3లో ఉపయోగించడం అయితే జరుగుతుంది. BSL 3 requires HEPA filters and a controlled airflow to prevent the spread of infectious aerosols, especially for pathogens that pose a severe risk. అంటే చాలా ప్రమాదకరమైనటువంటి ప్యాథోజన్స్ విషయంలో మనము టెస్టింగ్ చేస్తున్నప్పుడు లేదా పరిశోధన చేస్తున్నప్పుడు కంపల్సరిగా హెపా ఫిల్టర్లు మరియు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, ఓకే, ఇవన్నీ కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా BSL 3 స్టాండర్డ్ కిందకైతే వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఇమ్యునోగ్లోబిన్ సబ్ క్లాస్ ఈజ్ primarily responsible for mucosal immunity and it's commonly secreted in a dimeric form. మ్యూకోసాల్ ఇమ్యూనిటీకై ప్రధానంగా బాధ్యత వహించే ఇమ్యునోగ్లోబులిన్ సబ్ క్లాస్ ఏది? మరియు సాధారణంగా డైమరిక్ రూపంలో ఇది స్రవించబడుతుంది. ఏ రూపంలో అండి? డైమరిక్. ఏంటి మరి అది? IgA, IgG, IgM, IgD. ఆప్షన్ ఏ అండి, IgA అండి, ఇమ్యునోగ్లోబిన్ A. చూద్దాం. IgA is commonly secreted as a dimer, particularly in a mucosal secretions like a saliva, tears, intestinal fluids, providing a protection at a mucosal surfaces. IgA సాధారణంగా మ్యూకోసాల్ స్రవాలలో డైమర్ రూపంలో ఉంటుందండి. ఉదాహరణకు లాలాజలము, కన్నీళ్ళు మరియు మలబద్ధక ద్రవాలలో ఇది మ్యూకోసాల్ ఉపరితలం వద్ద రక్షణను అందిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఓకేనా. సో ఇమ్యునోగ్లోబిన్ A అంటారు దీన్ని. ఓకే, చూద్దాము. విచ్ ఇమ్యునోగ్లోబిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఇన్ molecular size and primarily functions as a pentamer in సర్క్యులేషన్. అణువుల పరిమాణంలో అతిపెద్దదిగా మరియు ప్రధానంగా సర్క్యులేషన్లో పెంటామర్గా పనిచేసే ఇమ్యునోగ్లోబులిన్ ఏది? సైజులో అతిపెద్దదండి. ఏంటది? IgA, IgG, IgM, IgE. ఏంటి అతి పెద్దది? IgM అతి పెద్దదండి. IgM అతి పెద్దది ఇది, ఓకేనా. సర్క్యులేషన్లో పెంటామర్గా పనిచేస్తుందండి ఇది, ఓకేనా. చూద్దాం. IgM is the largest immunoglobulin and usually circulate as a pentamer, making it very effective in initial immunoresponse. అంటే ప్రాథమిక ఇమ్యూనో వ్యవస్థలో రెస్పాన్స్ సిస్టంలో యొక్క IgM అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా IgM ఇమ్యూనోగ్లోబులిన్లో అతిపెద్ద రకం అండి ఇది, ఓకే. పెంటామార్గా ఇది సర్క్యులేట్ అవుతుంది అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వన్. ఇన్ విచ్ టైప్ hypersensitivity డస్ T-cell activation lead to inflammation, typically seen in autoimmune disease like rheumatoid arthritis. చాలా ఇంపార్టెంట్ అండి, T-cellsకి సంబంధించి చూద్దాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటోఇమ్యూనో వ్యాధుల్లో సాధారణంగా కనిపించే ఇన్ఫ్లమేషన్కు T-cell యాక్టివేషన్ దారితీసే హైపర్సెన్సిటివిటీ రకము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, హైపర్సెన్సిటివిటీ టైప్ 4 అండి. చూద్దాం. టైప్ 4 hypersensitivity is mediated by T cells rather than antibodies and it is associated with delayed responses, often contributing to autoimmune disease like rheumatoid arthritis. టైప్ 4 హైపర్సెన్సిటివిటీ యాంటీబాడీలకు బదులుగా T సెల్ల ద్వారా మూడవది మరియు తరచుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఆటో ఇమ్యూనో వ్యాధులకు ఇది సహకరిస్తుంది. దీన్నే టైప్ 4 హైపర్సెన్సిటివిటీ అంటారు. నెక్స్ట్ వన్. విచ్ బయోసేఫ్టీ లెవెల్ ఈజ్ సూటబుల్ ఫర్ రీసెర్చ్ ఇన్వాల్వింగ్ మోడరేట్లీ హజార్డియస్
agents that may cause a mild to severe disease but are typically ట్రీటబుల్ అంటే తేలికపాటి మరియు తీవ్రమైన వ్యాధిని కలిగించే కానీ సాధారణంగా చికిత్స చేయగల సామర్థ్యం కలిగిన మోస్తారు ప్రమాదకరమైన ఏజెంట్లను పరిశోధించడానికి అనువైన బయోసేఫ్టీ స్థాయి ఏంటి? ఓకే, బయోసేఫ్టీ లెవెల్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బిఎస్ఎల్ 2 అండి. అంటే ఈ యొక్క బయోసేఫ్టీ లెవెల్ 2లో పరీక్షించే ఈ యొక్క స్టాండర్డ్లో పరీక్షించేటువంటి సమయంలో వ్యాధికారకాలు తీవ్రమైనప్పటికీ కూడా వాటిని ఈజీగా నయం చేసే విధంగా ఉంటాయండి. ఓకేనా, ఈజీగా వాటిని నయం చేసే వాటిగా ఉంటాయి. ఇలాంటి వాటిని పరీక్షించేటువంటి ల్యాబొరేటరీలు ఖచ్చితంగా బయోసేఫ్టీ లెవెల్ 2 అయితే ఫాలో అవుతూ ఉంటాయి. ఓకే, చూద్దాం. Biosafety level 2 is designed for moderately hazardous agents, providing necessary containment to handle agents that pose a mild to severe health risk. ఓకేనా, అర్థమైంది కదండి, చాలా ఇంపార్టెంట్. Which type of hypersensitivity reaction involves IgM or IgG and IgM antibodies targeting antigens on cell surface, leading to కాంప్లిమెంట్ యాక్టివేషన్ అండ్ సెల్ లైసిస్? ఇంపార్టెంట్ అండి. సెల్ ఉపరితాలపై యాంటీజెన్లను లక్ష్యంగా చేసుకునే ఐజీజీ లేదా ఐజీఎం యాంటీబాడీలు కాంప్లిమెంట్ యాక్టివేషన్ మరియు సెల్ లైసిస్ కలిగించే హైపర్ సెన్సిటివిటీకి ప్రతిచర్య రకము ఏది? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ బి అండి, టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ. చూద్దాం. టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ. Type 2 hypersensitivity is mediated by IgG or IgM antibodies against cell surface antigens, activating the complement system and causing cell destruction. ఇంపార్టెంట్ అండి. టైప్ 2 హైపర్సెన్సిటివిటీ అనేది ఏంటండి? సెల్ ఉపరితల యాంటీజెన్లపై ఐజీజీ లేదా ఐజీఎం యాంటీబాడీల ద్వారా. మూడవది, ఇది కాంప్లిమెంట్ వ్యవస్థను యాక్టివేట్ చేస్తుంది మరియు సెల్ నాశనానికి కూడా దారితీస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఇమ్యునోగ్లోబులిన్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ డిఫెండింగ్ అగైనెస్ట్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్లో పాల్గొనేటువంటి ఇమ్యునోగ్లోబులిన్ ఏది? ఓకేనా, అండ్ ఇట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అలర్జిక్ రెస్పాన్సెస్ ఆల్సో. పరాన్నజీవులు అంటాం కదా, పారాసైటిక్ అంటే పరాన్నజీవుల యొక్క ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణలో మరియు అలర్జిక్ ప్రతిచర్యల్లో ముఖ్య పాత్ర పోషించే ఇమ్యునోగ్లోబులిన్ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆప్షన్ డి ఐజీఈ అండి. చూద్దాం. IgE plays a central role in allergic reactions and also help in defense against parasitic infections by triggering eosinophils. Okay, eosinophils. IgE అలర్జిక్ ప్రతిచర్యల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది మరియు ఇస్నోఫిల్స్ను ఉత్తేజపరచడం ద్వారా పరాన్నజీవి ఇన్ఫెక్షన్ నుంచి రక్షణను కూడా అందిస్తుంది. ఓకేనా, ఇమ్యూనోగ్లోబులిన్ ఈ అండి ఇది. ఓకే, చూద్దాం. Which biosafety level involves working with pathogens like microbacterium tuberculosis that are transmitted via aerosols and can cause severe infections? ఏరోసెల్స్ ద్వారా వ్యాప్తి చెందే మరియు తీవ్రమైన ఇన్ఫెక్షన్లను కలిగించే మైక్రోబ్యాక్టీరియం ట్యూబెరోక్లోసిస్ వంటి ప్యాథోజన్లతో పనిచేయడానికి అనువైన బయోసేఫ్టీ స్థాయి ఏది? ఓకే, టీబీ వంటి వ్యాధిని కలిగించేటువంటి క్రిములతో పనిచేస్తున్నప్పుడు ఇలాంటి బయోసేఫ్టీ లెవెల్ పాటించాలి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బయోసేఫ్టీ లెవెల్ 3. ఓకే, బయోసేఫ్టీ లెవెల్ 3. Biosafety level 3 labs handle pathogens like a microbacterium tuberculosis, so requiring contaminant measures to prevent aerosol transmission. BSL 3 ప్రయోగశాల మైక్రోబ్యాక్టీరియం ట్యూబెరోక్లోసిస్ వంటి ప్యాథోజన్లను నిర్వహిస్తాయి. ఏరోసెల్ ప్రసరణను నివారించడానికి ఒక కంటైన్మెంట్ చర్యలైతే దీనికి అవసరము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ విచ్ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ ఆర్ antigen antibody complexes so deposited in our tissues leading to diseases like systematic erythematosus, systemic lupus erythematosus వంటి వ్యాధులకు కారణమయ్యే కణజాలాల్లో యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్లు నిక్షిప్తమయ్యే హైపర్ సెన్సిటివిటీ రకం ఏది?
ఆన్సర్ ఆప్షన్ సి టైప్ 3 హైపర్సెన్సిటివిటీ అండి. చూద్దాం. టైప్ 3 hypersensitivity involves the information of immunocomplexes that deposit in tissues, causing inflammation and tissue damage, as seen in a systematic lupus erythematosus. Okay, important అండి. Next one. Which immunoglobulin is a predominantly found in a blood and extracellular fluid and plays a major role in secondary immunoresponse. అంటే రక్తం మరియు బాహ్య కణ ద్రవంలో ప్రధానంగా కనిపించే మరియు ద్వితీయ ఇమ్యూనో ప్రతిచర్యల్లో ముఖ్య పాత్ర పోషించే ఇమ్యూనోగ్లోబులిన్ ఏది? ఆప్షన్ సి ఐజీజీ అంటారండి దీన్ని. ఓకే, ఇమ్యూనోగ్లోబులిన్ జీ. Immunoglobulin G is the most abundant immunoglobulin in a blood and extracellular fluid. So playing a key role in secondary immunoresponses due to its long-lasting presence. Okay, IgG రక్తం మరియు బాహ్య కణద్రవ్యంలో ఎక్కువగా ఉన్న ఇమ్యూనోగ్లోబులిన్ దీర్ఘకాలం ఉండే లక్షణం కారణంగా ద్వితీయ ఇమ్యూనో ప్రతిచర్యల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే, చివరి క్వశ్చన్. Which hypersensitivity type is primarily mediated by IgG and IgM antibodies against fixed antigens on cell surfaces, often leading to conditions like hemolytic anemia? సెల్ ఉపరితలపై ఫిక్స్ చేసిన యాంటీజెన్లపై ప్రధానంగా ఐజీజీ మరియు ఐజీఎం యాంటీబాడీల ద్వారా మధ్యవర్తిత్వం చేయబడే సాధారణంగా హీమోలిటిక్ అనీమియా వంటి పరిస్థితులకు దారితీసే హైపర్సెన్సిటివిటీ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టైప్ 2 hypersensitivity. Type 2 hypersensitivity involves antibody mediated reactions against antigens on our cell surfaces, so activating complement and leading to cell lysis, as seen in conditions like hemolytic anemia. అంటే టైప్ 2 హైపర్సెన్సిటివిటీ సెల్ ఉపరితలపై ఉన్న యాంటీజెన్లపై యాంటీబాడీ మధ్యవర్తిత్వము ప్రతిచర్యల ద్వారా సంభవిస్తుంది. ఇది కాంప్లిమెంట్ సిస్టమ్ను యాక్టివేట్ చేస్తుంది మరియు సెల్ లైసిస్కు దారితీస్తుంది. హీమోలైటిక్ అనీమియా వంటి పరిస్థితుల్లో ఇది కనిపిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మీకు ఏదైనా టాపిక్ పైన ఇలానే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్ ద బెస్ట్ అండి. సో క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రతిరోజు ఈ యొక్క క్లాస్ అయితే ఉంటుంది, ప్రతి ఒక్కరు గమనించాలి. అంతేకాకుండా మన టెస్ట్ సిరీస్ ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.